ఉగాది. ఈ ఉగాది తెలుగువారి సంప్రదాయ నూతన సంవత్సరం. ఇది చైత్రశుద్ధ పాడ్యమి నాడు వస్తుంది. ఈ రోజున బ్రహ్మ ఈ సృష్టిని ప్రారంభించాడని, వసంత ఋతువు మొదలవుతుందని తెలుగువారి అసలైన నమ్మకం. ఈ ఉగాది పండుగ నాడు షడ్రుచుల ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం, కొత్త పనులు ప్రారంభించడం ఈ పండుగ యొక్క ప్రత్యేకతగా మనమందరం భావిస్తుంటాం. ఈ 2026లో ఉగాది పరాభావనామ సంవత్సరముగా ఈ మార్చి 19న ఈ ఉగాది పండుగను మనమందరం జరుపుకుంటున్నాం. అసలు ఈ ఉగాదిని మన భారతదేశంలో ఎలా జరుపుకుంటారు అనేది తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడులో యుగాది అని కూడా పిలువబడే ఈ ఉగాది పండుగను ఎంతో ఆనందంగా మరియు ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ పండుగ రోజున ప్రజలు నేలపై కొలములు అని పిలువబడే అందమైన రంగోలిని వేసి ప్రజలు తమ తలుపులకు మామిడి ఆకులను తోరణాలుగా అలంకరిస్తారు. అయితే ఈ మామిడి ఆకులను కట్టడం వెనుక ఒక పురాణ గాథ ఉంది. అదేమిటంటే శివపార్వతుల కుమారులైన కార్తీక మరియు గణేశుడు మామిడి పండ్లను చాలా ఇష్టపడేవారని నమ్ముతారు. అందువల్ల ఆ సాధారణ శ్రేయస్సు మరియు మంచి పంటల దిగుబడికి చిహ్నంగా పచ్చి మామిడి ఆకులను తమ తలుపులకు కట్టమని కార్తీక మహర్షి వారు ప్రజలను ప్రోత్సహించారని నమ్ముతారు. అయితే ఈ ఉగాది నాడు దేవుళ్ళ విగ్రహాలను నూనెతో శుభ్రం చేస్తారు. ప్రేమ మరియు శ్రద్ధకు చిహ్నంగా ప్రజలు ఈ ఉగాది రోజున తమ ప్రియమైన వారికి కొత్త బట్టలు, స్వీట్స్ మరియు నగలు వంటి బహుమతులు కొని అందిస్తారు. ఈ ఉగాది పండుగ సందర్భంగా పేదలకు, అవసరార్థులకు దాన ధర్మాలు చేయడం కూడా మనందరికీ ఒక ప్రధాన సంప్రదాయం. ఈ ఉగాది పర్వదినాన పంచాంగ శ్రవణం అంటే తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలనే 5టితో కూడుకున్నదే పంచాంగం. మన ఉగాది ఆచరణలో పంచాంగ శ్రవణం ఒక ప్రత్యేకమైనది. ఇందులో మన కొత్త సంవత్సరంలో సంభవించే ఫలితాలను వివరిస్తారు. ఆ సంవత్సరంలో శుభ అశుభాలు, లాభ నష్టాలు, ఆదాయ కందాలకు ఫలితాలు, వర్షపాత, పంటల వివరాలు, వ్యక్తుల జాతక ఫలితాలు, ఇలా ఒక్కటేమిటి అనేక విషయాలు ఈ పంచాంగ శ్రవణం ద్వారా తెలియజేస్తారు. అయితే ఈ పంచాంగ శ్రవణం చేసిన వారికి, విన్న వారికి నవగ్రహ అనుగ్రహం లభిస్తుంది. ఈ ఉగాది సందర్భంగా బొబ్బట్లు, అటుకుల పాయసం, పులిహోర, నిమ్మకాయ అన్నం, రవ్వ పులిహోర తదితర ప్రత్యేక వంటకాలు మరియు మిఠాయిలు తయారు చేసుకొని కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఎంతో ఇష్టంగా తింటారు. ఈ ఉగాది సందర్భంగా గ్రామస్తులు అనేక వీధి ఊరేగింపులు జరుపుకుంటారు. తర్వాత తమ సంప్రదాయ నృత్య ప్రదర్శనలు చేస్తారు. అయితే ఈ ఉగాదిలో ఉగాది పచ్చడి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. ఉగాదిలో ముఖ్యమైనది ఈ షడ్రుచుల సమ్మేళనంతో కూడుకున్న మన ఉగాది పచ్చడి. ఇది తీపి, కారం, ఉప్పు, పులుపు, వగరు, చేదు కలయికతో ఉండి జీవితంలో ఎదురయ్యే సుఖ దుఃఖాలను ఒకే విధంగా స్వీకరించాలన్న విషయాన్ని మనకు గుర్తు చేస్తుంది. మన ఉగాది పచ్చడిలోని బెల్లం ఆనందానికి, కారం కష్టానికి, వేపం విషాదానికి, మామిడి మాధుర్యానికి, చింతపండు ఆరోగ్యానికి, ఉప్పు భయానికి ప్రతీకలుగా మనం భావిస్తాం. ఈ ఉగాది పచ్చడి ఒక దివ్య ఔషధం అని మనం చెప్పుకోవాలి. ఇది వేసవిలో తాపాన్ని తగ్గించడమే కాక వాతావరణ మార్పు వల్ల వచ్చే రోగాలను సైతం దూరం చేస్తుంది.